కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల గిరులు ఎన్నో తీర్థాలకు నిలయం. తూర్పు కనుమల్లోని అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవుల్లో కొలువై ఉన్న తీర్థాల్లో తుంబుర తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది. గోన తీర్థంగా పిలిచే ఈ ప్రదేశంలోనే తుంబురుడు తపస్సు చేశాడని చెబుతారు. దట్టమైన అటవీ ప్రాంతంలో తుంబురు కోనకొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తుంది. నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో అలిగిన తుంబురుడు వెనక్కి తగ్గి ఈ తీర్థంలోనే కూర్చుండిపోతారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్లి తుంబురుణ్ణి బుజ్జగించారని, అందుకే ఆ ప్రాంతానికి తుంబుర తీర్థం అనే పేరు వచ్చిందని స్థలపురాణం. శ్రీవారి పరమ భక్తురాలైన తరిగొండ వేంగమాంబకు తుంబుర తీర్థంలోనే స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి. అంతటి మహత్యం కలిగిన తుంబుర తీర్థాన్ని ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకోవడం కుదరదు. ఏటా పాల్గొన మాసంలో ఉత్తర పల్గుని నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున మాత్రమే ఈ తీర్థాన్ని దర్శించుకోవడానికి టీటీడీ అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలోనే పాల్గొన పౌర్ణమి తిథిలో ఆది సోమవారాల్లో ఈ క్షేత్రాన్ని 24,000 మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తుంబురు తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీటీడీ సిబ్బంది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటల నుండి భక్తులకు నిరంతరాయంగా ఆహార పానీయాలు అందించారు. భక్తులు భోజనం చేసేందుకు వీలుగా షెడ్లు, కొండలు ఎక్కి దిగేందుకు నిచ్చెనలు ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా, స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిని తీర్థానికి అనుమతించలేదు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే అనుమతించారు. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్లే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్కాస్టింగ్ విభాగం ఆధ్వర్యంలో తరచూ ప్రకటనలు చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్లు, పారామెడికల్ సిబ్బందితో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. టీటీడీ భద్రతా విభాగం, పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కలిసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తుంబుర తీర్థం సందర్శన దిగ్విజయంగా ముగియడంతో టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.